హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చికెన్ తీసుకున్నాక ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేంతలాగా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులోకి నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకుంటూ క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టేసేయాలి. మరొక కడాయిని పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 2 కోడిగుడ్లు బీట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేగుతుండగానే చిన్న చిన్న పీసెస్ కట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టేయాలి. అదే కడాయిలోకి మరికొంచెం ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అలానే క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకుని ఒక్కసేపు మగ్గించుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టేసుకున్న గుడ్డు ముక్కలు కూడా వేసేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుని మొత్తం కలిసేంతలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అడుగు నుండి పైకి కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ కలుపుకుంటా ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్.